అవకాశాలు లేవంటే కూర్చోకుండా సృష్టించుకోవడం నేర్చుకోవాలి. ఇది యశస్వి జైస్వాల్ జీవితం చెప్పే సందేశం. సాయంత్రం పానీపూరి అమ్ముతూ ఉదయం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ కష్టపడిన ఆ బాలుడు ఈరోజు కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్న క్రికెటర్ గా నిలిచాడు. ఆ బాలుడి కల ఎలా నెరవేరింది? విజయాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తెలుసుకుందాం. జీవితం అందరికీ సాఫీగా సాగదు. ఏదైనా సాధించాలంటే ప్రతిభతో పాటు పట్టుదల కూడా ఉండాలి. ఉత్తరప్రదేశ్లోని చిన్న గ్రామం సూర్యావాన్ నుంచి వచ్చిన యశస్వి క్రికెట్ పిచ్ పై విజయ గాథ రాయాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా విరమించని సాహసంతో ముందుకెళ్లాడు. యశస్వి చిన్నతనం నుంచే క్రికెట్ మీద ప్రేమ పెంచుకున్నాడు. కానీ గ్రామంలో అవకాశాలు లేకపోవడంతో తన తండ్రిని ముంబైకి పంపమని అభ్యర్థించాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల మధ్య తండ్రి చివరికి ముంబైకి పంపించాడు. ముంబైలో తన బాబాయ్ గుడిసెలో నివసిస్తూ డైరీలో పనిచేస్తూ తన జీవనాన్ని సాగించాడు. అయితే డైరీ యాజమాని పని నుంచి తీసివేయడంతో తన సొంత ప్రదేశం కోసం ఆజాదీ మైదానానికి వెళ్లి గుడారంలో నివసించసాగాడు. అప్పట్లో సాయంత్రం పానీపూరి అమ్మి ఉదయం క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. జ్వాలా సింగ్ అనే కోచ్ యశస్వి ప్రతిభను గుర్తించి అతని జీవితాన్ని మారుస్తానని నమ్మకమిచ్చాడు. ఈ మార్గదర్శకత్వంతో యశస్వి ముంబై అండర్-19 జట్టుకు ఎంపికై 2018 అండర్-19 ఆసియా కప్ లో తన ప్రతిభను చాటాడు. 2019లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన యశస్వి 2020 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ తో 2.4 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్ 2023లో అతను అత్యంత వేగవంతమైన అర్ధ శతకం చేసి చరిత్రను సృష్టించాడు. 2023లో వెస్టిండీస్ తో టెస్ట్ మరియు టీ20లో అరంగేట్రం చేసి తన ప్రతిభను ప్రపంచానికి చాటాడు. ఇప్పటి వరకు టెస్టులలో 4 సెంచరీలు, టీ20లో 1 సెంచరీతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై మన ఇండియా జెండాని తన భుజాలపై మోస్తూ టీమిండియాను నంబర్ 1 స్థానంలో పెట్టాడు. యశస్వి జైస్వాల్ కథ ఏమిటంటే అది కేవలం క్రికెట్ విజయాల కథ కాదు. అది కష్టం ప్లస్ పట్టుదల, విజయం అనే ఫార్ములాను నిరూపించే గాథ. పేదరికమున్నా, అవకాశాలు లేకున్నా విజయం సాధించాలని సంకల్పం ఉంటే అసాధ్యమేమీ లేదని జైస్వాల్ జీవితం మరోసారి మనకు చాటి చెబుతోంది. పానీపూరి బండి దగ్గర మొదలైన ఈ కథ క్రికెట్ ప్రపంచానికి కొత్త తలుపులు తెరిచింది.